శివుడిని చూడ్డమే ఒక అదృష్టం. అలాంటిది ఒక వారియర్‌కి శివుడే సాక్షాత్తు వచ్చి యుద్ధం చేసి తను స్కిల్‌ఫుల్లా కాదా అని టెస్ట్ చేయడం అనేది ఒక అదృష్టంగానే చెప్పాలన్నమాట. అదృష్టం కంటే ఇంకా ఎక్కువ. ఏం జరుగుతుందనంటే ఈ అదృష్టం అర్జునుడికి మాత్రమే లభించింది. శివుడిని చూడడమే కాకుండా శివుడితోనే యుద్ధం చేసేటువంటి ఆ అదృష్టం అన్నమాట. ఏం జరుగుతుందనంటే మనం లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకున్నట్లు అర్జునుడు పాశుపతాస్త్రం కోసం అయితే ఒంటి కాలు మీద అంటే ఒంటి బొటన వేలు మీద ఒక కాలు యొక్క బొటన వేలు మీద ఉంటూ తపస్సయితే చేస్తూ ఉంటాడు. తన దగ్గర నుంచి వచ్చే ఆ శక్తి, ఆ వేడి ఎంతుంటదనంటే, ఆ చుట్టుపక్కల ఉండే మహర్షులు, మునులు ఎవరు ఉండలేకపోతారనమాట. వాళ్ళందరూ ఏం చేస్తారనంటే, మహాదేవుడి దగ్గరికైతే వెళ్తారు. శివుడి దగ్గరికెళ్ళి ఇలా చెప్తారనమాట. ఇలా అర్జునుడు చేసే ఆ తపస్సు చాలా ఘోరమైపోయింది. అతని దగ్గర నుంచి వచ్చే ఆ వేడిమి వల్ల మేమెవరం మా చుట్టుపక్కల ఉండలేకున్నాము అన్నట్లయితే చెప్తారనమాట. అప్పుడు ఎందుకంటే శివుడు సర్వాంతర్యామి గదా! శివుడికి అంతా తెలుసు. ఇలా అర్జునుడు వస్తున్నాడని జెప్పి, తను చేస్తున్నాడని జెప్పి. నేనింక వెళ్ళాల్సిన సమయం వచ్చింది అన్నట్లుగా వాళ్ళందరికి జెప్పేసి ఏం చేస్తాడంటే, పార్వతీదేవితో సహా అన్ని గణాలను తీసుకొనైతే శివుడైతే అక్కడికొస్తాడనమాట. డైరెక్ట్‌గా రాడు. ఒక కిరాటుడి రూపంలో అయితే వస్తాడు. పార్వతీదేవి కూడా తన రూపం మార్చుకుంటది. మిగతా గణాలు కూడా వాళ్ళ రూపాలైతే మార్చుకొని అక్కడికైతే వస్తారనమాట. ఇక్కడేమవుతుంది అనంటే అర్జునుడు తపస్సు చేస్తూ ఉంటారు. ఇక్కడేంటంటే కొన్ని కొన్ని సీరియల్స్‌లో రాంగ్‌గా మెన్షన్ చేయడానికి చాలా తప్పుగా పోర్ట్రే చేశారు. ఏంటి అనంటే ఇంద్రుడే సాక్షాత్తు వచ్చి శివుడిని అంటే అర్థించుకొని పాశుపతాస్త్రం ఇవ్వవలసిందిగా అన్నట్లుగా తనే ఒక పంది రూపంలో వచ్చి వెళ్తున్నట్లుగా ఇది ఏదేదో ఉంది. బట్ బుక్‌లో అయితే ఇదంతా లేదన్నమాట. మహర్షులు, ఋషులే వెళ్తారు. అర్జునుడు అలాంటి ఘోర తపస్సు చేస్తున్నాడు. తన దగ్గర నుంచి వేడిమి మేము తట్టుకోలేకపోతున్నామని. శివుడు వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే అదే సమయానికి మూకాసురుడు అనే ఒక రాక్షసుడన్నమాట. తనేం చేస్తాడంటే ఒక పంది వేషం ధరించి అర్జునుడిని అటాక్ చేయడానికైతే వెళ్తూ ఉంటాడు. అది గమనించిన అర్జునుడు ఏం చేస్తాడంటే నేను నిన్ను ఏమీ చేయాలనుకోలేదు. నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. కాబట్టి నేనే నిన్ను ముందు చంపేస్తా అని చెప్పి తను బాణం తీసుకుంటాడనమాట. అదే సమయానికి శివుడు గూడా అక్కడికొస్తాడు. వచ్చిన తర్వాత తను తన బాణం తీసుకొని ఇద్దరూ ఒక్కసారి బాణాలు వదులుతారు. ఏమవుతుందనంటే 2 బాణాలు ఒక్కసారిగా వచ్చి దానికైతే గుచ్చుకుంటాయన్నమాట పందికి. పందేమో అక్కడికక్కడికే మరణించేసి మూకాసురుడిగా మారిపోయి చచ్చిపోతది. కానీ ఇక్కడేంటి ఫస్ట్ ఏమవుతుందంటే అంటే వీళ్ళిద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరుగుతుందన్నమాట. అంటే నేను ముందు కొట్టాను అన్నట్లుగా. ఫస్ట్ కొట్టక ముందు ఏం చేస్తాడంటే నువ్వు ఆగు అన్నట్లుగా అయితే అర్జునుడు చెప్తాడన్నమాట. కానీ శివుడు బాణం వేసేస్తాడు. అర్జునుడు బాణం వేస్తాడు. 2 ఒకటేసారి తగులుతాయి. కానీ వాళ్ళిద్దరి మధ్య ఇది జరుగుతదనమాట. నేను కొట్టానంటే నేను కొట్టాను అన్నట్లుగా ఉంటది. అర్జునుడు ఏం చేస్తాడంటే "నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?" అన్నట్లుగా అర్జునుడు అడుగుతాడు. దాని తర్వాత శివుడు ఏం చెప్తాడంటే "ఇది మా స్థలం. నేను ఎప్పటినుంచో ఇక్కడే ఉంటున్నాను." ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి కదా! అన్ని దగ్గరలో ఆయనే ఉంటాడు. "నేను ఎప్పటినుంచో ఇక్కడే ఉంటున్నాను. కాబట్టి నీది తప్పు. నువ్విక్కడికొచ్చి ఏం చేస్తున్నావు?" అన్నట్లుగా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఇదిలాగా జరుగుతది. ఆ ఇది ఏం చేస్తదనంటే యుద్ధం వరకు దారితీస్తదనమాట. అప్పుడు జరుగుతుంది ఒక గొప్ప యుద్ధం. ఎలా అంటే గురు శిష్యులు అనుకోవచ్చు మీరు. లేదననంటే ఒక గ్రేట్ ఫైటర్. మనం యూట్యూబ్ లేకుంటే ఇన్‌స్టాగ్రామ్ మీమ్స్‌లో చూస్తూ ఉంటామనమాట. హ్యాకర్ వర్సెస్ డెవలపర్ అని. ఇక్కడ ఆ ధనుర్వేదాన్ని పుట్టించినటువంటి డెవలపర్ శివుడైతే, ఆ ధనుర్వేదంలో ఒక హ్యాకర్ లాంటి వాడు అర్జునుడనమాట. సో, వాళ్ళిద్దరికీ జరుగుతుంది ఇప్పుడు యుద్ధం అనమాట. ఏం జరుగుతుందనంటే మనందరికీ తెలుసు అర్జునుడు తన గాండీవంతో ఏమవుతుందనంటే ఇంద్రుడిని వీళ్ళందరిని కూడా ఓడించేస్తాడనమాట. ఏంది ఆ దహనం సమయంలో. ఓకేనా? ఖాండవ వన దహన సమయంలో. అలాంటిది అర్జునుడు ఏం చేస్తాడనంటే, ఆ గాంధీవ ధనస్సును తీసుకొని అర్జునుడి దగ్గర 2 ఉంటాయి. అక్షయ తూణీరాలు అంటారు వాటిని. ఒక్కొక్క దాంట్లో 1000కి పైగా బాణాలైతే ఉంటాయన్నమాట. ఒక్కొక్క బాణం తీస్తున్న కొద్దీ, ఇంకొక బాణం ఆ ఖాళీనైతే పూరిస్తూ ఉంటది. అందుకని అది ఎప్పటికి అయిపోవన్నమాట బాణాలు. ఓకేనా? సో, అపోజిట్‌లో శివుడున్నాడు. ఇక్కడ అర్జునుడున్నాడు. అప్పుడు ఒక్కసారి యుద్ధం స్టార్ట్ అవుతదనమాట. అర్జునుడు బాణాలు వేస్తూ ఉంటాడు. ఎంత వేగంగా వేస్తాడంటే అర్జునుడు, శివుడు గూడా ఆశ్చర్యంగా చూస్తాడనమాట. ఎంత గొప్ప ధనుర్ధారి అర్జునుడు అన్నట్లు. బాణాలు తీస్తూ ఉంటాడు, వేస్తూ ఉంటాడు, తీస్తూ, తీస్తూ వేస్తూ ఉంటాడు. ఎంత వేగంగా వేస్తాడనంటే, శివుడు కూడా ఆశ్చర్యపోయి శివుడికి నచ్చుతదనమాట అర్జునుడు అంత వేగంగా అయితే వేస్తాడు. ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, అర్జునుడు తనే, ఆ బాణము తనే, ఆ ధనస్సు తనే. ఆ గురిపెట్టిన ఆ ఇది అంతా తనే. అక్కడంతా తనే. తనే సర్వాంతర్యామి గాబట్టి ఏమవుతుందనంటే, అర్జునుడు వేగంగా వదిలే ప్రతి ఒక్క బాణం తనలోకొచ్చి తనలో ఐక్యమైపోతదనమాట. శివుడిలోకొచ్చి ఐక్యమైపోతది. అలా అర్జునుడు వేలకు పైగా బాణాలు వేస్తూ ఉంటాడు. వాటన్నిటిని ఐక్యం చేసుకుంటూ ఉంటాడనమాట శివుడు. దాని తర్వాత ఏం చేస్తాడంటే దివ్యాస్త్రాలు యూజ్ చేస్తాడు. ఎన్ని రకాల దివ్యాస్త్రాలు యూజ్ చేస్తాడనమాట. అవన్నీ వచ్చి శివుడి లోపలికెళ్ళిపోయి మాయమైపోతూ ఉంటాయి. దాని తర్వాత బ్రహ్మాస్త్రాన్ని గూడా యూజ్ చేస్తాడు. అది గూడా వచ్చి శివుడి దగ్గరికెళ్ళి మాయమైపోతదనమాట. అర్జునుడికి ఏమీ అర్థం గాదు. ఎందుకనంటే అంతకుముందు తను అంతమంది దేవతలను కూడా ఒకటేసారి ఓడించిన అర్జునుడు, ఇలా ఒక కిరాటుడిని చంపలేక లేదనంటే అంటే ఎదిరించలేక తన బాణాలన్నీ తన లోపలికెళ్ళిపోయి ఆగిపోతుంటే అర్జునుడికి ఏం అర్థం కాదనమాట.
ఎందుకు ఇలా జరుగుతుంది? నా బాణాలన్నీ తనలోకి ఎళ్లి విలీనం ఎందుకు అయిపోతున్నాయి? అంటే తనలో ఎందుకు కలిసిపోతున్నాయి అని అర్జునుడికి అర్థం కాదు. దాని తర్వాత అర్జునుడు ఇంకా వేగంగా బాణాలేస్తాడు. అర్జునుడు ఎంత వేగంతో బాణాలేస్తాడు అనంటే, ఆ అక్షయ తూణీరాల్లో ఉండే బాణాలన్నీ అయిపోతాయన్నమాట. ఆ బాణాలు అయిపోయిన తర్వాత ఇక్కడేంటి శివుడే సర్వాంతర్యామి గదా! ఆ అక్షయ తూణీరంలో వచ్చే ప్రతి బాణం గూడా శివుడిలాగే అనుకోవాలి మనం. సో, ఆ బాణాలు ఇక రానీయకుండా శివుడే చేస్తాడో లేదనంటే, ఆ వేగానికే బాణాలు అయిపోతాయో తెలీదు గానీ, అక్షయ తూణీరంలో మాత్రం బాణాలైతే అయిపోతాయి. దాని తర్వాత ఇంకా అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాదన్నమాట. ఆ ధనస్సు ఉంది చూడండి తన దగ్గరుండి గట్టి ధనస్సు, గాంధీవ ధనస్సు. దాన్ని తీసుకొని వెళ్లి శివుడితో యుద్ధం చేయాలనుకుంటాడన్నమాట. దాన్నెలా అంటే దాన్ని శివుడి మీద ఇలా ట్రై చేస్తాడన్నమాట. శివుడు దాన్ని గూడా పట్టుకొని దాన్ని గూడా తనలోకి విలీనం చేసేసుకుంటాడు. ఐక్యం చేసుకుంటాడు. ఎళ్ళిపోతది. దాని తర్వాత ఇంకా అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాదు. దాని తర్వాత ఏం చేస్తాడంటే అర్జునుడు ఒక గట్టి ఖడ్గాన్నయితే తీసుకుంటాడన్నమాట. ఖడ్గం తీసుకొని వాళ్ళిద్దరి మధ్య కొద్దిసేపు ఈ ఖడ్గంతో యుద్ధం జరుగుతూ ఉంటది. ఎలా అంటే అర్జునుడికి ఎన్నో గాయాలు తగులుతూ ఉంటాయి. రక్తం స్రవిస్తూ ఉంటది. అయినా గాని అర్జునుడు ఒక్క దగ్గర గూడా వెనకంజ వేయడన్నమాట. యుద్ధం చేస్తూనే ఉంటాడు. శివుడు టెస్ట్ చేయడానికే వచ్చాడు గదా! ఎంత వరకు యుద్ధం చేయగలడో చూద్దాం అన్నట్లుగా శివుడు గూడా ఆగడన్నమాట. శివుడు యుద్ధం చేస్తూ ఉంటాడు. అర్జునుడు ఏమాత్రం ఆగకుండా యుద్ధం చేస్తూ ఉంటాడు. అర్జునుడి శరీరంలో నుంచి రక్తం కారుతూ ఉంటది. అయినా గాని పట్టించుకోకుండా అర్జునుడు యుద్ధం చేస్తూ ఉంటాడన్నమాట. ఒక దగ్గర ఏం జరుగుతుందంటే అర్జునుడు ఆ కత్తితో ఇలా కొట్టంగానే శివుడికి ఇక్కడ అంటే ఈ తల భాగంలో తగిలి ఆ కత్తే రెండిటిగా అంటే కొన్ని ముక్కలుగా అయితే విరిగిపోతదన్నమాట. ఇక అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాదు. అంటే తన దగ్గరుండే అక్షయ తూణీరం అయిపోయింది. అది ఒక షాకింగు. వేసే బాణాలన్నీ శివుడిలోకి విలీనమైపోతున్నాయి. అది ఇంకో షాకింగు. బ్రహ్మాస్త్రం వేస్తేనే ఏ మాత్రం గాయం గాల. అది ఇంకో షాకింగు. తన దగ్గరుండే గాంధీవ ధనస్సును లాక్కున్నారు. ఎందుకనంటే గాంధీవ ధనస్సుని ఒక్క కృష్ణుడు, భీముడు, అర్జునుడు తప్ప మనుషుల్లో ఎవ్వరు ఎత్తలేరు. ఎవ్వరికీ సాధ్యం కాదన్నమాట. అలాంటి ఆ గాంధీవ ధనస్సును కూడా తను తీసుకొని విలీనం చేసుకున్నాడంటే అసలు ఏం జరుగుతుంది? ఎవరు ఇతను అని చెప్పి అర్జునుడికి ఏం అర్థం కాదన్నమాట. అయినా గాని తన యొక్క యోధుడు గదా! యుద్ధాన్నయితే వదలకూడదు కదా! చివరి వరకు. సో, ఏం చేస్తాడంటే అప్పుడు మొదలు పెడతాడన్నమాట. అంటే ఎలా అంటే తన దగ్గరుండే పెద్ద పెద్ద బండరాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళనెత్తి శివుడి మీదకి విసిరేస్తూ ఉంటాడన్నమాట. చెట్లని వేళ్ళతో పెకలించి మరీ శివుడి మీద వేస్తూ ఉంటాడు. అన్ని రకాల యుద్ధం అన్నీ అంటే వచ్చినయి వచ్చినట్టు విసిరేస్తూ ఉంటాడన్నమాట. అవన్నీ శివుడిలోకెళ్ళి ఐక్యమైపోతూ ఉంటాయి. సర్వాంతర్యామి అయన్నీ ఆయన దగ్గరికే వస్తాయి. ఆ చెట్టు ఆయనే, ఆ పుట్ట ఆయనే, ఆ రాయి ఆయనే. అన్ని దాంట్లోకి అంటే ఆయనలోకి వచ్చి విలీనమైపోతూ ఉంటాయన్నమాట. అర్జునుడికి ఇంక అసలకే ఏం అర్థం కాదు. ఇంకా తన చుట్టుపక్కల రాళ్ళు, దాని తర్వాత చెట్లు కూడా ఏముండవనమాట. అన్నీ అయిపోతాయి. తన దగ్గర నుంచి అయితే రక్తం కారుతూ ఉంటది. అయినా గాని వదలకుండా తనేం చేస్తాడనంటే, తన చేతులున్నాయి గదా! తన చేతులతో యుద్ధం చేయాలని జెప్పి, బాహు యుద్ధానికైతే దిగుతాడనమాట. ఒక్కసారి ఊహించండి, శివుడితో బాహు యుద్ధం. అర్జునుడు ఓకేనా? చేతులతో మల్ల యుద్ధం అన్నమాట. సో, ఆ యుద్ధానికైతే వెళ్తాడనమాట. ఎలా అంటే, ఆ యుద్ధంలో గూడా అర్జునుడు శివుడిని మెప్పిస్తాడనమాట. ఎంత దారుణంగా అయితే యుద్ధం చేస్తాడనంటే, శివుడు టెస్ట్ చేయడానికి చాలా గట్టిగా అయితే యుద్ధం చేస్తాడు. అర్జునుడు కూడా యుద్ధం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటారు. అర్జునుడికి రక్తం వస్తూనే ఉంటది. రక్తం వస్తూలా శివుడు కొడుతూనే ఉంటాడు. అయినా అర్జునుడు తగ్గకుండా అర్జునుడు యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఎంతలా యుద్ధం చేస్తాడనంటే చివరికి వచ్చేసరికి శివుడికే అనిపిస్తదనమాట. ఇంతటి గొప్ప యోధుడు అర్జునుడు అన్నట్లుగా అయితే శివుడు కూడా గుర్తిస్తాడనమాట. దాని తర్వాత ఒక దెబ్బ శివుడు అర్జునుడిని గట్టిగా కొట్టంగానే అర్జునుడు స్పృహ తప్పి పడిపోతాడు. అంత దారుణమైన యుద్ధం అప్పటి వరకైతే చేస్తాడనమాట. ఒక్కసారి గుర్తుంచుకోండి. శివుడితోనే అంతటి దారుణమైన యుద్ధం. ఫస్ట్ బాణాలతో అన్ని రకాల అస్త్రాలు వేసి, అన్ని రకాల బాణాలు వేసి, ఎంత వరకు అంటే అక్షయ తూణీరంలో ఉండే బాణాలన్నీ అయిపోయేంత వరకు. దాని తర్వాత గాంధీవ ధనస్సుతో యుద్ధం చేయడానికెళ్తాడు. దాని తర్వాత తన దగ్గరుండే కత్తితో యుద్ధం చేయడానికెళ్తాడు. దాని తర్వాత చుట్టుపక్కల ఉండే రాళ్ళని, దాని తర్వాత చెట్లని పెకలించి వేసి యుద్ధం చేస్తాడు. దాని తర్వాత బాహు యుద్ధం చేస్తాడు. ఇన్ని యుద్ధాలు అంటే ఇంత దారుణంగా పోరాడిన తర్వాత శివుడి చేతిలో బాగా గాయపడిపోయి, బాగా రక్తం స్రవిస్తున్నటువంటి అర్జునుడు స్పృహ తప్పి పడిపోతాడనమాట. కొద్ది సేపటికి మేల్కొనిన తర్వాత అర్జునుడికి ఏం అర్థం కాదు. నీకు ఏ మార్గము లేనప్పుడు లాస్ట్‌కొచ్చే మార్గం ఏంటి? ఆ దేవుడే గదా! సో, తను శివుడి ప్రతిమ చేసుకొని ఉంటాడు చూడండి. అక్కడికెళ్ళి శివుడిని ఇంకొంచెం తనకి శక్తి కావాల్సిందిగా కోరతాడనమాట. అక్కడికెళ్ళి కొన్ని పుష్పాలుంటాయి చూడండి. ఒక మాల అన్నట్లుగా రాశారు. దాన్ని అలా శివలింగం మీద వేయగానే అది ఉన్నట్టుండి అక్కడ మాయమైపోతదన్నమాట. ఇటు సైడ్ చూస్తే తన మెడలో అయితే వచ్చేసుంటదన్నమాట. ఓకేనా? అలా చూడంగానే అర్జునుడికి ఆశ్చర్యపోతది. ఇంకా అర్జునుడికి అర్థమైపోతది. వచ్చింది ఎవరో గాదు సాక్షాత్తు శివుడే. అతన్ని యుద్ధంలో ఎవరు ఓడించగలరు అని జెప్పి అర్జునుడికి అర్థమైపోయేసేసి అప్పుడు ఒక్కసారి వెళ్లి కాళ్ళ మీద అయితే పడతాడనమాట. అప్పుడు అర్జునుడు చెప్తాడనమాట. నన్ను ఓడించడానికి లేకుంటే నా ఎదురుగ్గా సాక్షాత్తు ఈ ధనుర్వేదాన్ని సృష్టించి, ఈ యుద్ధ విద్యలన్నిటిని సృష్టించినటువంటి దేవాది దేవుడు మహాదేవుడే ఉన్నప్పుడు నేను అతన్ని ఎలా ఓడించగలను? నా మందబుద్ధికి నేను చాలా సిగ్గుపడుతున్నాను అన్నట్లుగా అయితే అర్జునుడైతే ఇలా ఫీల్ అయ్యేసేసి తన దగ్గరికైతే వెళ్లి తన కాళ్ళైతే పట్టుకుంటాడనమాట.
అలా పట్టుకోగానే శివుడు ఏం చేస్తాడనంటే తనని తన 2 చేతులతో తీసుకొని అర్జునుడిని పైకి తీసుకొని గట్టిగా ఆలింగనం చేసుకుంటాడనమాట. శివుడు, సాక్షాత్తు శివుడు ఆలింగనం చేసుకొని ఇలా చెప్తాడనమాట. "కుంతిపుత్ర, నీలాంటి యోధుడు ఈ భూమి మీద అంటే మనుషుల్లో ఆ టైంలో ఎవ్వరూ లేరు. నిన్ను ఓడించగలిగేటువంటి శక్తి మనుషుల్లోనే కాదు, రాక్షసుల్లో, దేవతల్లో కూడా ఎవరికీ లేదు. అంత గొప్ప యోధుడివి నువ్వు. నిన్ను ఓడించగలిగేవారు ఎవరు లేరు" అన్నట్లుగా అయితే ఇంత బాగా అయితే చెప్తాడనమాట. దాని తర్వాత ఏమనంటే శివుడు అడుగుతాడనమాట. ఇంతటి గొప్ప తపస్సు చేయడానికి ఏంటి కారణం అన్నట్లుగా. అంటే ఆయనకి తెలుసు. కానీ కావాలని అడుగుతాడనమాట. ఏంటి కారణం అన్నప్పుడు అప్పుడు అర్జునుడు చెప్తాడనమాట. నేను ఇదంతా నా తపస్సుకు మెచ్చి లేకుంటే నా యుద్ధానికి మెచ్చినట్లయితే నాకు తెలుసు మీ దగ్గర ఒక అమోఘమైన అస్త్రం అయితే ఉంది. పాశుపతాస్త్రం. అది నాకు ఇవ్వండి అన్నట్లుగా అయితే అడుగుతాడనమాట. మామూలుగా అయితే మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, ఏ అస్త్రమైనా సరే ఎవ్వరికీ ఊరికనే అంటే ఎలా అంటే వాళ్ళు వర్త్ కాకపోతే అది రాకూడదనమాట. ఒకవేళ అది వచ్చింది అనంటే ఎలా అవుతుంది అనంటే, ఇప్పుడు అశ్వత్థామ బ్రహ్మశిరాస్త్రాన్ని యూజ్ చేస్తాడు చూడండి. తనకి వెనక్కి తీసుకునేది రాళ్ళు. ఓకేనా? దానివల్లే తనకి శాపమొస్తది. సో, అలాంటి అనర్థదాయక పనులైతే జరుగుతాయి. సో, ప్రతి ఒక్కరు దానికి వర్త్ అయ్యుండాలి. అన్ని రకాలుగా దాని గురించి తెలిసుండాలనమాట. అప్పుడు శివుడు చెప్తాడనమాట. "కుంతిపుత్ర అర్జున, నువ్వు పాశుపతాస్త్రం పొందడానికి అన్ని రకాల అర్హుడవు" అని. ఒక్కసారి ఊహించుకోండి. పాశుపతాస్త్రాన్ని పొందడానికి అన్ని రకాల అర్హుడవు. సో, అర్జునుడు ఎంత గొప్ప వారియరో మనకిక్కడే తెలియాలనమాట. సో, దాని తర్వాత ఏం చేస్తాడనంటే, నేను నీకు పాశుపతాస్త్రం ఇవ్వడమే కాకుండా, పాశుపతాస్త్రాన్ని వేయడం, వెనక్కి తీసుకోవడం, దానికి సంబంధించిన అన్ని రకాల విద్యలు నేను నీకు నేర్పిస్తాను. అంతే కాకుండా పాశుపతాస్త్రాన్ని ఒక్క బాణంతోనే కాదు, నీ మైండ్‌తో, నీ కంటి చూపుతో, నీ మంత్రాలతో దేనితో అయినా నువ్వు ప్రయోగించొచ్చు. ఆ మంత్రాలన్నీ నీకు చెప్తాను అన్నట్లుగా చెప్తాడనమాట. దాని తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాడు. ఈ పాశుపతాస్త్రం ప్రయోగిస్తే ఓకేనా? చనిపోనటువంటి వీరుడు ఎవ్వరు ఉండరు. నువ్వు ఎవరి మీద అయితే దీన్ని ప్రయోగిస్తావో వాళ్ళని ఖచ్చితంగా ఇది చంపి తీరుతుంది. కానీ గుర్తుంచుకో, ఈ అస్త్రం చాలా క్లిష్టమైన సమయాల్లో మాత్రమే నీకంటే గొప్ప అపోనెంట్ నీ ఎదురుగ్గా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ బాణాన్ని ఉపయోగించాలి. లేదనంటే ఇది ఈ విశ్వాన్నంతటిని నాశనం చేస్తుంది అన్నట్లుగా అయితే అర్జునుడికైతే శివుడైతే చెప్తాడనమాట. సో, దాని తర్వాత ఏం చేస్తుందనంటే ఇక్కడ మొదలవుతుందనమాట. అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటి అనంటే అర్జునుడు ఎంతో మందికి శ్రీకృష్ణుడికి, ద్రోణాచార్యుడికి వీళ్ళందరికీ శిష్యుల్లాగే మహాదేవుడికి కూడా శిష్యుడవుతాడనమాట ఆ సిట్యుయేషన్‌లో. సో, అప్పుడు మహాదేవుడు నేర్పిస్తాడనమాట అర్జునుడికి. అర్జునుడికి పాశుపతాస్త్రం ఎలా వేయాలి? ఎలా వెనక్కి తీసుకోవాలి? దాన్ని మళ్ళీ అంటే దానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటివి 5 విధులుంటాయి. ఓకేనా? ఆర్చరీలో 5 విధులుంటాయన్నమాట. ప్రయోగ, ఉపసంహార, ఆవర్తి, ప్రాయశ్చిత్య, ప్రతిఘాట్. ఈ 5 విధులైతే ఉంటాయి. అందరూ వీరులకి ఒక 3 మాత్రమే తెలుసు. మొదటి 3. మిగతా 2 అనేది ఇంద్రుడికి గూడా తెలీదన్నమాట. ఆ విద్యలు గూడా అర్జునుడికి శివుడే నేర్పిస్తాడన్నమాట. ఈ పాశుపతాస్త్రం నేర్పించేటప్పుడు. దాంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటి అనంటే, ఈ 2 విధుల్లో 4గో విధి ఏంటి అనంటే, ప్రాయశ్చిత్య అంటే ఏంటి అనంటే, ఒక్కసారి ఆ బాణం వల్ల అంటే నేనేసాను ఇప్పుడు బాణం, నా వల్ల ఒకడు చనిపోయాడనుకోండి, వాడిని మళ్ళీ నేను బతికించొచ్చు. సో, అది ఒకటనమాట. ప్రతిఘాటన అంటే ఏంటంటే, నా మీదకు నువ్వు బాణం వేస్తే దాన్ని నేను నీ మీదకి మళ్ళించొచ్చు. సో, ఈ విధులు గూడా అర్జునుడు శివుడి దగ్గరైతే నేర్చుకుంటాడనమాట. దాని తర్వాత మహా గొప్పదైనటువంటి పాశుపతాస్త్రాన్ని గూడా నేర్చుకుంటాడు. దాని తర్వాత శివుడైతే పాశుపతాస్త్రాన్ని అర్జునుడికైతే ఇస్తాడనమాట. ఆ పాశుపతాస్త్రం అర్జునుడి దగ్గర రావడంగానే ఏం జరుగుతుందనంటే, ఇప్పుడు సపోజ్ నేనున్నా నా వెనకాల నీడలాగుందనుకోండి. అలాగే అర్జునుడు ఇలా నిలబడుకొనుంటే తన వెనకాల లేకుంటే తన పక్కనే ఒక గొప్ప శక్తి, ఒక దివ్యమైన శక్తి అన్నమాట. చాలా దివ్యమైన శక్తొచ్చి తన పక్కనే నిలబడతదనమాట. అది ఏంటో గాదు. అది పాశుపతాస్త్రమే. సో, తన పక్కనే నిలబడి దాని తర్వాత ఏమవుతుందనంటే అది ఒక్క మ్యాజిక్ లాగా మారిపోయి అలా వెళ్లి అర్జునుడిలోకి ఎళ్ళిపోతదనమాట. అంటే ఆ పాశుపతాస్త్రం అర్జునుడిలోకి వెళ్ళిపోయింది అన్నట్లు మీనింగ్ అనమాట. సో, ఒక గొప్ప దివ్య పురుషుడు లాంటి ఆ పాశుపతాస్త్రం అయితే వచ్చి అలా అర్జునుడిలోకైతే కలిసిపోతదనమాట. సో, అలా అర్జునుడికైతే పాశుపతాస్త్రం అయితే వస్తది. అప్పుడు శివుడు చెప్తాడనమాట. ఈ పాశుపతాస్త్రం ఎంతో శక్తివంతమైనది. ఎంతో అంటే ఎంత శక్తివంతమైనది. అంటే ఎలా అంటే మనందరికీ తెలుసనమాట. త్రిశూలం, సుదర్శన చక్రం తర్వాత అన్నిటికంటే శక్తివంతమైనది వచ్చేసేసి పాశుపతాస్త్రం అన్నమాట. సో, అంతటి శక్తివంతమైనది ఈ పాశుపతాస్త్రం. దీన్ని చాలా జాగ్రత్తగా అయితే ఉపయోగించాలని చెప్తాడనమాట. దాని తర్వాత ఈ విషయం గూడా చెప్తాడు. ఏంటి అనంటే, ఈ పాశుపతాస్త్రం అనేది అంటే రాక్షసుల్లో గాని, దేవతల్లో గాని, యక్షులు, గంధర్వులు ఎవ్వరి దగ్గర లేదు. ఇక మనుషుల దగ్గర గురించి నువ్వే ఆలోచించుకో. వాళ్ళ దగ్గరైతే అసలుకుండే అంటే ఛాన్సే లేదు. కాబట్టి ఈ అస్త్రం నేను నీకు మాత్రమే ఇస్తున్నాను అన్నట్లుగా అయితే చెప్తాడనమాట. సో, దీని ప్రకారం మనం ఏం చెప్పుకోవాలి అంటే లోయర్ లెవెల్ పాశుపతాస్త్రం అందరి దగ్గర అయితే ఉంటది. కానీ హయ్యర్ లెవెల్ సాక్షాత్తు శివుడి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ పాశుపతాస్త్రం వచ్చి ఒక్క అర్జునుడి దగ్గర మాత్రమే ఉంది. సాక్షాత్తు ఇంద్రుడి దగ్గర గూడా ఈ అస్త్రం లేదన్నమాట. ఓకేనా? లోయర్ లెవెల్ ఉండొచ్చు. బట్ హై లెవెల్ పాశుపతాస్త్రం అయితే ఇదే.
సో పాశుపతాస్త్రం అయితే అర్జునుడికి లభించేసిందనమాట. పాశుపతాస్త్రంతో పాటు తనకేంటి ఆ 5 విధులు. ఓకేనా. నేను ఇప్పుడు ఇందాక చెప్పింది ప్రాయశ్చిత్య, ప్రతిఘట అవి 2 ఎక్స్‌ట్రా 4, 5 విధులనమాట. మొదటి 3 వచ్చేసేసి ప్రయోగ, ఉపసంహార, ఆవర్తి. సో ఈ 5 విధులు నేర్చుకునింది ఒక్క అర్జునుడు మాత్రమే అనమాట. ఆ 5 విధులు ఇంకెవ్వరికీ రావు. అందరికి 3 మాత్రమే వచ్చు. ఓకేనా. దాని తర్వాత ఏంటి, ఇక్కడ ఒక గొప్ప స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. టీచర్ దగ్గరుండి అన్ని స్కిల్స్ తీసుకుంటాడనమాట. అర్జునుడు అంటే ఒక గొప్ప శిష్యుల్లో ఫస్ట్ ఎవరి పేరు చెప్పుకోవాలంటే అర్జునుడి పేరు చెప్పుకోవాలి. సో శివుడు ఎలాగో వచ్చాడు కదా! తన దగ్గరుండి అన్ని విద్యలు నేర్చుకోవాలని ఆ కుతూహలం అయితే అర్జునుడికి ఉంటదనమాట. సో దాని తర్వాత తను చాలా అస్త్రాలైతే శివుడి దగ్గర నుంచి తీసుకుంటాడు. దాంట్లో నేను ముఖ్యంగా మెన్షన్ చేయాల్సింది ఏంటి అనంటే బ్రహ్మశిర. ఓకేనా. ఈ బ్రహ్మశిర వచ్చేసేసి ఏంటి అనంటే అంటే బ్రహ్మదేవుడి బ్రహ్మశిరాస్త్రం కాదనమాట. ఈ బ్రహ్మశిరాస్త్రం వేరు. ఏం జరుగుతుందంటే సముద్ర మథనం జరిగిన తర్వాత ఆ దాంట్లో నుంచి వచ్చిన ఒక అస్త్రం బ్రహ్మశిరాస్త్రం. ఆ అస్త్రం శివుడి దగ్గర అయితే ఉంటది. ఆ అస్త్రం కూడా అర్జునుడికైతే వస్తదన్నమాట. శివుడైతే ఇస్తాడు. దాని తర్వాత రౌద్రాస్త్రం. ఈ రౌద్రాస్త్రం కూడా ఎవ్వరి దగ్గర అయితే ఉండదన్నమాట. ఆ అస్త్రం కూడా అర్జునుడి దగ్గరికైతే వస్తది. ఈ అస్త్రం వచ్చిన తర్వాతే అర్జునుడు ఎన్నో లక్షల మంది కాలికేయులను ఓకేనా పౌలోమ కాలికేయులను అయితే చంపుతాడు. రౌద్రాస్త్రాన్ని ఉపయోగించి. ఈ రౌద్రాస్త్రం ఎవరి దగ్గర లేదన్నమాట. రెండోసారి దీన్ని కర్ణుడి మీదకైతే ఉపయోగించాలనుకుంటాడు. కానీ కర్ణుడు రథం కింద ఉన్నాడు కాబట్టి దాన్ని ఉపసంహరించుకుంటాడు అనమాట. సో రౌద్రాస్త్రం, మహేశ్వరాస్త్రం దీని గురించి కొంచెం అటు ఇటుగా ఉంది. ఎందుకనంటే రౌద్రాస్త్రం అర్జునుడు వాడాడు. ఓకేనా. దాని తర్వాత బ్రహ్మశిరాస్త్రం గురించి బుక్లో నీట్గా రాసుంది. దాని తర్వాత పాశుపతాస్త్రం గురించి అందరికీ తెలిసిందే. కానీ ఈ మహేశ్వరాస్త్రం గురించి రాయడం ఎక్కువ లేదనమాట. ఎక్కడ వాడినట్టుగా లేదు. కానీ వాడకపోతే లేనట్టు కాదు కదా. బుక్లో ఎలా మెన్షన్ చేస్తుంది అనంటే శివుడి దగ్గర ఉండే అన్ని రకాలైనటువంటి అస్త్రాలు అర్జునుడికి లభించాయి అన్నట్లయితే ఉందన్నమాట. దగ్గర దాపు 15 అస్త్రాలు. ఓకేనా. 15 అస్త్రాలు 15 అస్త్రాలు శివుడి దగ్గర నుంచి అర్జునుడికైతే వస్తాయన్నమాట. దానితో పాటుగా అర్జునుడికి ఇంకా ఏమొస్తాయనంటే ఆ 5 విధులు కూడా వస్తాయన్నమాట. సో ఇన్ని రకాలైనటువంటి అస్త్రాలు పాశుపతాస్త్రమే చాలా గ్రేట్. అలాంటిది పాశుపతాస్త్రం వచ్చింది. దాని తర్వాత బ్రహ్మశిరాస్త్రం వచ్చింది. రౌద్రాస్త్రం వచ్చింది. మహేశ్వరాస్త్రం వచ్చింది. ఇంకా చాలా అస్త్రాలైతే 15 వరకు రాస్తున్నారు. వాటి నేమ్స్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. బట్ 15 అనైతే ఇంద్రుడైతే చెప్పాడన్నమాట. ఓకేనా. దాని తర్వాత 5 విధులు. ఇలా అన్ని రకాలైనటువంటి అస్త్రాలు, విద్యలైతే అర్జునుడైతే శివుడి దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాడు. ఒక గొప్ప టీచర్. ఇప్పుడు మనం చెప్పుకోవచ్చనమాట. అర్జునుడు ఎవరు అనంటే సాక్షాత్తు శివుడికి, మహాదేవుడికి కూడా స్టూడెంటే అన్నమాట. ఓకేనా. సో ఇన్ని రకాలైనటువంటి అస్త్రాలైతే అర్జునుడికొస్తాయి. దాంతో పాటు పాశుపతాస్త్రం కూడా వస్తది. సో దాని తర్వాత ఏమవుతుందంటే తను ఇంకా అర్జునుడికైతే చెప్పేసేసి దాని తర్వాత శివపార్వతులు ఇద్దరూ కలిసైతే కైలాసానికైతే వెళ్ళిపోతారనమాట. సో ఇది గైస్ ఎపిసోడు. ఓకేనా. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటదన్నమాట. అర్జునుడికి ఎన్ని అస్త్రాలు వచ్చాయో. ఓన్లీ శివుడి దగ్గర నుంచే ఇవి. ఇంకా చాలా అస్త్రాలు దేవతల దగ్గర నుంచి కూడా వస్తాయి. నేను వాటన్నిటిని మీకు నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే చెప్తాను. సో ఇదంతా మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. థాంక్ యూ ఆల్. జై శ్రీరామ్.